రీసెంట్‌గా అంటే చిరంజీవి గారు మా నాన్నగారితో ఒక సినిమా చేస్తానని కూడా చెప్పారు కదా! అది ఎంతవరకు వచ్చింది ఏంటి? సార్ నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. చిరంజీవి గారంటే నాకు దేవుడితో సమానం ఆయన. అండ్ నేను ఏం చేయాలో ఒక కొడుకుగా నేను ఆయన్ని ఇరిటేట్ చేస్తున్నా మా నాన్నని. ప్లీజ్ చేయండి అని చెప్పి అంటాను. సో ఏదో రోజు గట్టి గొడవైనా చేసి స్టార్ట్ చేపిచ్చేస్తాను సార్ సినిమా. సో వెయిటింగ్ నేను కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ వెయిటింగ్. డాడీ రాసే డైలాగులు చిరంజీవి గారు చెప్తుంటే ఎప్పుడు ఉంటుందా అసలు ఆ కాంబినేషన్ అన్నది నేను ఇప్పటి నుంచి వెయిట్ చేస్తాను. స్టోరీ రాసేసారా? ఉన్నాయి సార్, చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఏదో ఒకటి స్టార్ట్ అయితే హ్యాపీ. సో బేసికల్గా కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మీ బాబాయ్ గారిది మూవీ వస్తుంది వెయ్యి. సో చాలా లాంగ్ టైం తర్వాత హీఈస్ బ్యాక్. సో ఎలా ఉండబోతుంది మూవీ, మీకేమైనా తెలుసు? ఐఎమ్ కంప్లీట్లీ ఎక్సైటెడ్ అండి వెయ్యి గురించి. అండ్ తొందరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. అండ్ నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ మెయిన్ నాకు వెయ్యి సాంగ్, ఆ టైటిల్ సాంగ్ ఒకటే చాలా ఎనర్జీ ఇచ్చింది. సో ఇట్స్ గివింగ్ మీ దట్ పాజిటివ్ వైబ్ అండ్ ఐఎమ్ really praying to God this film should be a very big hit and I'm really excited. మేము కూడా తొందరలో మీ ముగ్గురు కాంబినేషన్ చూడాలనుకుంటున్నాం ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు ఇందాక చెప్పినట్టు నాకు ఇలాంటి ఓన్లీ ఫార్మల్ అవుట్ఫిట్స్ మాత్రమే సూట్ అవుతాయి, నాట్ అ వెస్టర్న్ టైప్. ఈ కల్చర్లో, ఈ జనరేషన్లో అంటే ఎందుకు అవన్నీ వేసుకోవడం నచ్చదు అండ్ వై అంటే ఏం చెప్తారు సార్? ఎందుకో తెలియదు సార్. నన్ను ఇప్పుడు అడిగితే వెంటనే నాకు పారిపోవాలని కూడా ఉంది. ఎందుకంటే ఈ జాకెట్ కానీ, ఈ ప్యాంట్ కానీ, నాకు కానీ నేను ఎప్పుడు ఇలాంటివి వేయను. నాకు ఒక సింపుల్ షర్ట్ కానీ జీన్స్ కానీ వేసుకొని వచ్చేసేవాడిని. అంటే అలాగే వద్దాం అనుకున్నాను. వీళ్ళిద్దరు నన్ను ఇంట్లో ఆపేసి బాగా కూర్చోబెట్టి గొడవ పెట్టి నాకు ఈ బట్టలు నేర్పించుకొని తీసుకొచ్చారు ఇక్కడికి. You want to live as 90s అనా, లేకపోతే అంటే అలా కదా? యా, ప్రాబ్లీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోజింగ్స్. యా బట్ అంటే దిస్ కంప్లీట్లీ ఈ జాకెట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ కానీ నాకు ఎందుకో అంత వేయడం కంఫర్టబుల్ అవ్వదు. అన్కంఫర్టబుల్ అనుకోవచ్చా? యా, ఐ వాజ్ అన్కంఫర్టబుల్. కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను అసలు ఈ ఫొటోస్కి రెస్పాన్స్ ఎలా వస్తుందని. కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకున్నాను బాగా వచ్చింది. సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మాట వింటాను సార్ నేను. ఆకాష్ గారు, అప్కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్ చెప్పొచ్చు కదా? సార్ వెరీ సూన్ సార్, జస్ట్ అ లిటిల్ టైమ్. బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాను నేను. యాక్షన్ ఆర్ రొమాంటిక్? ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్, అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి ఉంది. రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా? రొమాంటిక్ అంటే మీరు ఏ రొమాంటిక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే రొమాంటిక్ మూవీ టైప్, ఆ టైప్ రొమాన్స్? లేదు సార్, ఆ టైప్ కాదు. నైస్ లవ్ స్టోరీస్ అయితే మైండ్ లో ఉన్నాయి. పురి గారు, ఎస్ సారీ ఆకాష్ గారు, చెప్పండి. ఏం సో రెండు అయినా ఒకటే కదా. సో అంటే మొన్న అంటే బాగా ట్రోల్ అవుతుంది ఒక వీడియో. మీరు పబ్కి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్ళారు ఫస్ట్ లోపలికి, తర్వాత మింగిల్ గా వచ్చారు. సో దాని వెనకాల స్టోరీ ఏంటి? ఏ పబ్ అండి? ఏ వీడియో? మీరు ఇది చిన్న రాయేశారు కదా. ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా? ఇది అడగకుండా పబ్కి వెళ్ళాము ఎందుకంటే వామ్మో ఇప్పుడు తమ్మునేలు వేసుకుంటారు, నాకు అర్థమైంది. లేదండి, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అండ్ మీరు అన్నట్టుగా ఏ పబ్కి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు. ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్. నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టు పబ్కి తీసుకెళ్తుంటారు, బట్ నాకు అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను. ఏ రిలేషన్ లో లేరు? రిలేషన్ లో లేదు. పక్కా అండి, పక్కా. థ్యాంక్ యూ అండి. ఫైనల్ క్వశ్చన్ బ్రో, మీకు అది స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? అండ్ మీడియా వాళ్ళ కోరిక మేరకు మాకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయని అడిగారు. ఉన్నాయి బ్రో. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అఫోర్డబుల్ గా ఉంటాయి అనమాట. యూత్ కి 600 రేంజ్ నుంచి 1000 రేంజ్ వరకు ఉంటాయి. ఏ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మోడల్ దగ్గర దానికి ప్రైజ్ ఉంటుంది అనమాట. ఏ ప్రైజ్ అయినా సరే దానికి వర్త్ ఉంటుంది పక్క. అది డిస్కౌంట్ ఉంది. అందరూ స్టోర్ ని విజిట్ అవ్వండి. 13th ఓపెనింగ్ ఉందండి. నా తరపున మీడియా వాళ్ళందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తున్నాను. సో మీ అందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తాయి. సో దట్ డే విల్ హ్యావ్ అ గుడ్ బ్లాస్ట్.